త్యాగానికి మారుపేరు సర్దార్ మరిపిల్ల చిట్టి అని పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి పత్తిపాటి శ్రీధర్, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరు శ్రీరామ్ పోతుని బేసు కంటేశ్వరుడు అన్నారు. శనివారం చిట్టినగర్ చిట్టి విగ్రహం వద్ద బీజేపీ చిట్టినగర్ మండల అధ్యక్షుడు దేవిని హరిప్రసాద్, ఎన్టీఆర్ జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు బెవర మురళీకృష్ణ ఆధ్వర్యంలో స్వర్గీయ మరిపిల్ల చిట్టి కౌన్సిల్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పేదలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్దార్ మరిపిల్ల చిట్టి త్యాగానికి మారుపేరు అని అన్నారు. తనకున్న దాంట్లో మిల్క్ ప్రాజెక్టుకి ఎన్నో ఎకరాలు ఇచ్చారని, అలాగే కృష్ణలంక బ్రహ్మపురానికి కూడా ఆయన తన భార్య పేరు మీద స్థలాన్ని కేటాయించారని సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ బలివాడ శివకుమార్ పట్నాయక్, స్వచ్ఛ భారత్ కన్వీనర్ చొక్కర పాపారావు, గోగుల శ్రీనివాసరావు, సన్ముగ, చిట్టినగర్ మహిళా నాయకురాలు కొరగంటి అరుణ, చిట్టినగర్ మండల సెక్రటరీ కొరగంచి మాధవ్ తదితరులు మరిపిల్ల చిట్టి కౌన్సిల్ విగ్రహానికి నివాళులర్పించిన వారిలో ఉన్నారు. సేనాని, ప్రజానాయకుడు, పేదల పాలిటి పెన్నిడి సర్దార్ మరిపిల్ల చిట్టి గారి 50వ జయంతి వర్ధంతి సందర్భంగా 55వ వర్ధంతి సందర్భంగా ఈరోజు వన్ టౌన్ ప్రాంతాల్లోనే అనేక ప్రాంతాల్లోని వారికి ఘనంగా పుష్పాంజలి ఘటించి స్మరించుకోవడం ఈ యొక్క కార్యక్రమం పోతున పైడ్రావు గారు, అదేవిధంగా గుజ్జార్ అమర్ గారు ఆధ్వర్యంలోని ఇక్కడ నిర్వహించడం. ఈ యొక్క కార్యక్రమానికి మండల అధ్యక్షులు దేవిని హరిప్రసాద్ గారు, పోతిన బేస్ కంటేశ్వర్ గారు, శివకుమార్ పట్నాయక్ గారు, బెవరసిని గారు, అదేవిధంగా శ్రీనివాస్ గారు అనేక మంది ఈ యొక్క కార్యక్రమంలోని బెవర్ మురళి గారు అనేక మంది ఈ యొక్క కార్యక్రమంలోని పాల్గొనడం జరిగింది. 2 సార్లు శాసనసభ్యుడిగా గెలిచి పేద ప్రజల కోసం అనేక రకాలుగా ఈ యొక్క వన్ టౌన్ ప్రాంతాన్ని, పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించినటువంటి మహానాయకుడు మరిపిల్ల చిట్టి గారు అనడంలోని ఎటువంటి అతిశయోక్తి లేదు. తన సర్వస్వాన్ని ప్రజల కోసం అంకితం చేసినటువంటి చిత్తశుద్ధి, అంకిత భావం కలిగినటువంటి నాయకుడు మరిపిల్ల చిట్టి గారు. 55 సంవత్సరాలు మరణించినప్పటికీ దాదాపు 5.5 దశాబ్దాలు మరణించినప్పటికీ ఈ రోజు కూడా ప్రజలు ఆయన యొక్క స్ఫూర్తిని, ఆయన చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు మర్చిపోలేకుండా ఏ విధంగా ఆయన వర్ధంతిని, ఆయన జయంతి కార్యక్రమాల్ని కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు కూడా నిర్వహించడం కూడా చాలా ఆనందదాయకం, అభినందనీయం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన యొక్క సర్వ ఆస్తిని కూడా ప్రజల కోసం అంకితం చేసినటువంటి నాయకుడు. ఈ రోజు మిల్క్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాదాపు కొన్ని ఎకరాలు పాటు ఆ యొక్క స్థలాన్ని ఈ యొక్క విజయ డైరీకి ఆయన్ని స్ఫూర్తిగా భావి భారత పౌరులైనటువంటి మేము కావచ్చు, మా తర్వాత తరం కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి వర్ధంతి కార్యక్రమాలు వాడవాడలా కూడా జరిగే విధంగా ప్రతి చోట కూడా సేవ ద్వారా ఆయన యొక్క విశిష్టతను తెలియజేసే విధంగా, ఏ విధంగా అయితే సేవ ద్వారా ప్రజలకి ఆయన అంకితం అయిపోయాడో, ఏ విధంగా సేవ ద్వారా ప్రజల్లో చిరస్మరణీయంగా ఉన్నాడో, అదే సేవ ద్వారా, అదే సేవా కార్యక్రమాల ద్వారా ఈ యొక్క ఆయన వర్ధంతి జయంతి కార్యక్రమాలు మరింత ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా, ఆయన తరతరాల పాటు గుర్తుండే విధంగా, ప్రజలు స్మరించుకునే విధంగా, ఆయన నుంచి స్ఫూర్తి పొందే విధంగా నిలువెత్తు విగ్రహాన్ని కూడా ఇక్కడ పోతిన పైడ్రావు గారు, గుజ్జార్ అమర్ గారు, బేస్ కంటేశ్వర్ గారు ఏర్పాటు చేయడం కూడా చాలా అభినందనీయం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ జోహార్ మరిపిల్ల చిట్టి గారు, సాధిద్దాం సాధిద్దాం మరిపిల్ల చిట్టి గారి ఆశయాలను. చిట్టి గారు జోహార్ సర్దార్ మరిపిల్ల చిట్టి గారు, జోహార్ సర్దార్ మరిపిల్ల చిట్టి గారు. ఈ రోజు ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు. ఈ కృష్ణా జిల్లాలో ఎంతో మందిని స్వాతంత్ర సమరంలో పోరాటంలో స్ఫూర్తినిచ్చి, వారి స్ఫూర్తితో ఎంతో మంది స్వాతంత్ర సమరంలో ఈ కృష్ణా జిల్లా నుంచి సమర నాయకుడిగా అతను ఎంతో మంది తయారు చేసి తీసుకెళ్లి ఆ రోజు స్వాతంత్ర సమరయోధంలో పాల్గొనేట్టు చేసి ఎన్నో ఉద్యమాలతో ఎన్నో బాధ్యతలు చేస్తూ వారు ఎంతో సంపన్నమైన కుటుంబం అయినప్పటికీ వారికి ఉన్నదంతా కూడా ప్రజలకి దాన ధర్మాలుగాను, అలాగే లేని వారికి భూమి లేని వారికి భూములు ఇవ్వడం కానీ, అలాగే మన విజయవాడ పాల్ ఫ్యాక్టరీకి కూడా ఆయన 14.5 ఎకరాలు భూమిని
చాలా ఉచితంగా ఇవ్వడం, ఇక్కడ ఒక ఇండస్ట్రీ రావాలి, ఇక్కడ ప్రజలు మనుగోళ్ళు కార్మికులు కర్షకులందరూ ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వారికి ఆర్థిక ఆభరణం ఉండాలని చెప్పే ఉద్దేశంతో ఆయన ఇది చేయడం జరిగింది. అలాగే ఆయన 2 సార్లు కూడా ఆయన 1957లో 1967లో 2 సార్లు కూడా ఆయన ఎమ్మెల్యే ఉండి ఎన్నో సేవలు చేస్తూ మరి ఆయన ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఆయన పాటుపడ్డారు. అలాగే ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతూనే 1971 జూలై 18వ తారీఖు నాడు పరమతించారు. మరి ఆ రోజు అసెంబ్లీ జరుగుతుంది. అసెంబ్లీ జరుగుతున్న రోజుల్లో కూడా అప్పటికి ఆ విషయం తెలిసిన ఆ రోజు ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి గారు దాన్ని వాయిదా వేసి ఇమ్మీడియట్ గా సంతాపం తెలియజేసి ఆయనకు వాయిదా వేసి మంత్రాంగం కానీ అంతా మంత్రిమండలి అందరూ కూడా మంత్రిమండలి కానీ ఆయన అనుచరులు శాసనసభలు అందరూ కూడా ఆయనకి తుది విడాకులు చెప్పడానికి, అలాగే అతనికి అత్యంత సన్నిహితులు నీలం సంజయ్ రెడ్డి భారత మాజీ రాష్ట్రపతి గారు మరి అలాంటి వాళ్ళతో సాహిత్యం చేసి వాళ్ళు ముందుకెళ్లారు. ఆ రోజు వారి నివాళులు కల్పించి ఈ రోజు 55 సంవత్సరాలు ఆయన ప్రజలు ఇవాళకి వచ్చి కూడా ఆయన స్ఫూర్తిని మర్చిపోకుండా ఆయన యొక్క విధానాన్ని ఈ నియోజకవర్గంలో వచ్చిన ప్రతి ఎమ్మెల్యే గారు కూడా ఆయన యొక్క విధి విధానాలతోని ఆయన ఉన్న ప్రజా సమస్యల మీద పోరాడిన దీనితో ముందుకెళ్తూ నగరాభివృద్ధికి అందరూ తోడ్పడడం జరిగింది. మరి ఈ రోజు మేము స్మరించుకుంటున్నామంటే ఆయన ఇచ్చిన స్ఫూర్తి, వారు ఇచ్చిన ఘనమైన చరిత్రని మన అందరం కూడా నెమరు వేసుకుంటూ మనం భావితరాలకు కూడా మనం చేయాలి. అలాగే వాళ్ళ భార్య గౌరాంబ గారు, మరుపుల గౌరాంబ గారు, మరి ఆమె కూడా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని నిండు సూలాలుగా ఆమెను తీసుకెళ్లి రాయవెల్లూరు జైల్లో ఆ రోజు ఆమెను స్వాతంత్ర పనులు వేస్తే అక్కడే ఆమె ఒక మగబిడ్డని జన్మనిచ్చింది. మరి అలాంటి త్యాగాలు చేసిన కుటుంబం ఈ రోజు మన ఆదర్శంగా తీసుకొని వాళ్ళు ఎన్నో కష్టాలు ఎన్నో మార్పులు చేసి ఈ స్వాతంత్రం తేడం, అలాగే మన భారత స్వాతంత్రం వచ్చాక ఈ రాజ్యాంగంలో అన్ని పద్ధతుల్ని వాళ్ళు పాటిస్తూ మన అభివృద్ధిని కోరుకున్నారు. మరి అలాంటి వారికి మన ఘనంగా నివాళిస్తూ, అలాగే కృష్ణలంకలో ఉన్న గౌరమ్మపురం ఆమె పేరు మీద చిట్టి గారి భార్య పేరు మీద పెట్టడం జరిగింది. అది పూర్తిగా మరిపిల్ల గౌరమ్మ గారి పురం అని పెట్టాలని అందరూ ఆకాంక్ష. దాన్ని వచ్చే మన కౌన్సిల్లో రేపు వచ్చే కౌన్సిల్లో దాన్ని తీసుకుని వెళ్ళి మా పార్టీ తరపున కానీ మేము కానీ అందరూ కూడా అది కృషి చేసి ఆ పేరుని శాశ్వతంగా ఉండేటట్టు చేస్తామని, అక్కడ కూడా గౌరమ్మ గారి విగ్రహాన్ని ఒకటి ఆ గౌరమ్మపురంలో ఏర్పాటు చేయడానికి కూడా మీ అందరూ కూడా మా కమిటీ అందరూ కూడా ఏదైతే ఈ మన చిట్టి గారి కమిటీ అయితే ఉందో అది పరిపూర్ణ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఆయన ఘనంగా నివాళులు అర్పిస్తూ జోహార్ మరుపులు చిట్టి గారి 55వ వర్ధంతి సందర్భంగా వారికి ముందుగా వారి చేసిన యొక్క సేవ, స్వాతంత్ర సమరయోధుల్లో ఇద్దరు భార్యాభర్తలు కూడా పనిచేసి దేశం కోసం పనిచేసిన గొప్ప వ్యక్తులుగా వారు నిలిచిపోయి ఉన్నారు. ఇందాకే అడ్డూరు గారు చెప్పినట్టుగా మిల్క్ ప్రాజెక్టు ఉన్న స్థలాన్ని మొత్తం వారు మిల్క్ ప్రాజెక్టుకి మిల్క్ ప్రాజెక్టుకి ఇవ్వడం చాలా ఆనందదాయకం. దాని మూలంగా వేలాది మంది లబ్ధి పొందుతూ ఉద్యోగాలు పొందుతూ ఉపయోగపడుతున్నటువంటి అలాంటి గొప్ప మనసు గలటువంటి వారు ఈ రోజు 55వ వర్ధంతి చేసుకోవడం, వారికి నివాళులు అర్పించడం చాలా ఆనందదాయకం. అలాంటి గొప్ప మనుషుల్ని తలుచుకుంటూ వారి యొక్క పేర్లను వారి యొక్క పేరుతో మనం సెంటర్ లో కూడా ఏర్పాటు చేయడం. చిట్టినగర్ ప్రాంతం అంటే ఒక మంచి విజయవాడలో మంచి పేరున్నటువంటి ప్రాంతం. అలాంటి మరిపుల్లి చిట్టి గారు ఈ రోజు వారి యొక్క కార్యక్రమం చేయడం వారి నిర్వాహకులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ జోహార్ మరిపుల్లి చిట్టి గారు, జోహార్ మరిపుల్లి చిట్టి గారు. ఈరోజు ఆంధ్రజ్యోతి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం తొలి శాసనసభ్యులు సర్దార్ మరిపుల్లి చిట్టి గారు ఆయన 55వ వర్ధంతి ఈ రోజు చిట్టినగర్ మండలంలో ఈ విగ్రహం వద్ద చాలా చక్కగా అందరం కూడా కులం మతం లేకుండా అన్ని వర్గాలతో అందరం కూడా చక్కగా చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి మాకు ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ రావడం, మరి అలాగే పత్తిపాటి శ్రీధర్ గారు కూడా వచ్చి వెళ్ళడం కూడా జరిగింది. చాలా సంతోషదాయకం. జై హింద్. Like, subscribe and press the bell icon for new updates.